మధ్యప్రాచ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదో ప్రమాదకరమైన ప్రాంతమని, అందుకే అక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించామని, ఏం జరుగుతుందో చూడాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో అణు ఒప్పందం ముందుకు సాగేలా కనిపించడం లేదు. దీంతో ఇరాన్ పై దాడి చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే అక్కడున్న సిబ్బందిని, భద్రతా బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రాచ్యం నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతా బలగాలను వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు విఫలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయంతో పశ్చిమాసియాలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మాట్లాడిన ట్రంప్ ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చే కామెంట్స్ చేశారు. మధ్యప్రాచ్యం నుంచి తమ సిబ్బందిని వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చామని ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్యం ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే అమెరికన్ సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నామన్నారు. ఇరాన్తో అణు చర్చలపై కూడా ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండడానికి అమెరికా అనుమతించబోదని మరోసారి స్పష్టం చేశారు. యురేనియం శుద్ధిని ఆపాలన్న అమెరికా ప్రధాన డిమాండ్ ఇరాన్ అంగీకరిస్తుందన్న నమ్మకం తనకు తగ్గుతోందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా దాడులు చేస్తే తమ ప్రాంతంలోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే హెచ్చరించారు. ఇరాన్ అత్యంత ప్రమాదకరం దేశం అంటూ ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అలాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే దానిపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కోరారు. ఇక చివరికి ఆయనే రంగంలోకి దిగి ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ ఇరాన్తో అణు చర్చలు విఫలమైతే దాడి చేస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు చర్చలు సఫలమయ్యేలా కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని సైనిక, ఇతర సిబ్బందిని పశ్చిమాసియా దేశాల నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు మధ్యప్రాచ్యంలో ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సైనిక స్థావరాలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని సైనిక సిబ్బంది కుటుంబాలు స్వచ్ఛందంగా బయలుదేరడానికి అనుమతి ఇచ్చినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇరాక్లోని రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని తరలించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఇరాక్ పశ్చిమాసియాలో అమెరికాకు కీలక భాగస్వామి దేశంగా ఉంది. ఈ ప్రాంతంలో అమెరికాకు 2500 మంది బలగాలున్నాయి. అలాగే ఇరాక్ని సాయుధ గ్రూపులు ఇరాన్కు మద్దతుగా పనిచేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం సంక్లిష్ట రాజకీయ గందరగోళంలో ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులు చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నేరుగా ఘర్షణలు జరగలేదు. కానీ ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు, ఇరాన్, యెమెన్లోని మిలీషియాలు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ మధ్యప్రాచ్యంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు ఆయన చేసిన పర్యటనలో సున్నీ నేతృత్వంలోని దేశాలతో బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ పర్యటనలో $700 బిలియన్ నుంచి $2 ట్రిలియన్ విలువైన ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ మధ్యప్రాచ్యం నుంచి బలగాలను ఉపసంహరించుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. ఇప్పటికే ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్ని అమెరికా కూడా ధృవీకరించింది. అదే సమయంలో ట్రంప్ కూడా ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తన మొదటి పదవీ కాలంలో ట్రంప్ సిరియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించారు. ఈసారి కూడా ఆయన మధ్యప్రాచ్యంలో అమెరికా జోక్యాన్ని తగ్గించాలని, దౌత్య సిబ్బందిని రక్షించడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.